హలో వణకం నమస్తే. మన ఐరా ఛానల్ ప్రేక్షకులందరి కోసం కొండపల్లి హిస్టరీని మీ ముందుకు తెచ్చేసేందుకు మీ క్లాస్ రాజా మాస్ రాణి అయితే ఇక్కడికి వచ్చారు. తల్లు విశేషాల గురించి, అలానే కొండపల్లి బొమ్మల విశిష్టతను గురించి, ఆ కళాకారుల గురించి, వాళ్ళ పని నైపుణ్యం గురించి తెలుసుకోవడానికి మేమైతే కొండపల్లి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఈ కొండపల్లి విశిష్టత గురించి క్రిష్ నువ్వు కూడా చెప్తే మన ప్రేక్షకులకి చాలా సంతోషం. మన తెలుగు సాంప్రదాయ సంస్కృతిని, పల్లెటూరి వాతావరణాన్ని ఇలా విశ్లేషించేలాగా మన కొండపల్లి బొమ్మలు తయారయ్యేలా ఉంది. ఒక బొమ్మను చూడగానే అటు ఇటు విగుతూ ఎక్కడైనా ఉందా అంటే మన కొండపల్లిలోనే ఉంటుంది, అంతే కదా. అంతే కృషి. ఇంకొకటి ఏంటంటే, ఈ కొండపల్లి బొమ్మల్లో కొండపల్లి బొమ్మలే కాదండి, దేవతల విగ్రహాలని, అలానే పక్షులు, జంతువుల బొమ్మలు ఎన్నో మన కళాకారులు రూపొందించారండి. ఆ వింతలు విశేషాలని చూసేద్దాం, వచ్చేయండి. చరిత్ర పుటల్లోకి వెళ్తే దాదాపు 400 సంవత్సరాల క్రితం రాజస్థాన్ ప్రాంతం నుండి వలస వచ్చిన ఆర్య క్షత్రియులే మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతున్న కళాకారులు. ఈ కొండపల్లి బొమ్మల తయారీకి ఆద్యులు ఒక తరం నుండి మరొక తరానికి ఈ అద్భుతమైన కళలను వారసత్వంగా ఈ కళను బహుమతిగా ఇస్తూ వస్తున్నారు. ఇది కేవలం ఒక ఊరికి పరిమితమైన కళ కాదు. ఈ బొమ్మల విశిష్టతను గుర్తించి మన ప్రభుత్వం జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఐజీ ట్యాగ్ భూగోళిక సూచికగా కూడా గుర్తింపునిచ్చింది. అంటే ప్రపంచంలో మరెక్కడ ఇలాంటి బొమ్మల తయారు చేయలేరన్నమాట. మన తెలుగు నేల మీద పుట్టిన కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా మనందరికీ ఎంతో గర్వించదగిన విషయం. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం మండలం పరిధిలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశం ఈ కొండపల్లి. ఈ కొండపల్లి కాదండి, మన కొండపల్లి, అంతే కదండి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మన కొండపల్లి కొయ్య బొమ్మలకు పుట్టినిల్లుగా మారింది. కొండపల్లి బొమ్మలు అంటే కేవలం డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకునే షో పీస్ కాదు, అవి మన చిన్ననాటి అద్భుత జ్ఞాపకాలు. దసరా సెలవులు రాగానే ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకోవడంలో మీలో చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. అందులో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే తలలు ఊపే కొండపల్లి రాజు రాణి బొమ్మలు, దశావతారం సెట్, ఇంకా అందమైన కొండపల్లి ఏనుగులు. ఆ రంగులు, ఆ రూపురేఖలు చూస్తూ గడిపిన ఆ బాల్యం మళ్ళీ తిరిగి రాదు. కానీ ఈ బొమ్మలను చూపించినప్పుడల్లా ఆ తీపి జ్ఞాపకాలు మన మనసులను తట్టి లేపుతాయి. మన పిల్లలకు కూడా ఆ అనుభూతిని పరిచయం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కదా. ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ బొమ్మల చుట్టూ తిరుగుతున్నాం, కానీ కొండపల్లి కొయ్య బొమ్మలు మనకు ఎప్పుడో పర్యావరణ పాఠాలను నేర్పించింది. ఎంతో భావోద్వేగాలతో గర్వంగా మన కొండపల్లి కొయ్య బొమ్మల విశిష్టత గురించి మాట్లాడుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. కృష్ణానది తీరాన ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి గ్రామంలో కేవలం పొనికి కలప అనే తేలికపాటి చెక్కతో అద్భుత కొండపల్లి కొయ్య బొమ్మలు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయి. ఆ పొనికి కలపతో ఎంతో ఓపికగా మన సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనాలతో ఈ కొండపల్లి కొయ్య బొమ్మలు సహజ సిద్ధమైన రంగులను అద్ది మన కళ్ళ ముందు ఉంచే ఆ కళాకారుల చేతులకు నిజంగా శతకోటి ధన్యవాదాలు. సరే కదా, ఇక్కడ ఈ బొమ్మ అయితే కొండపల్లి బొమ్మ అయితే ఇక్కడ రెడీగా ఉంది. అసలు చాలా చక్కగా ఉంది. మనం ఎన్నో మూవీస్లో వీటిల్లో ఎన్నిట్లోనో చూపిస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. ఏ పార్ట్కి ఆ పార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇటుకు తిరుగు బాబీ. ఇలాగా చాలా అద్భుతమైన ఈ కళారూపాలని మన ఐరా ఛానల్ ప్రేక్షకుల ముందుకి తెచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ బొమ్మలే కాదండి, ఇంకా చాలా బొమ్మలు, వీళ్ళ కథ, ఈ కొండపల్లి గురించి, ఈ బొమ్మలు ఎలా తయారవుతున్నాయి, వీళ్ళ ఈ కళాకారుల గురించి అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనం కొండపల్లి వచ్చేసాం. ఇంకా కొండపల్లి విశేషాలని తెలుసుకోవడానికి ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోదాం, వచ్చేయండి కృషి. చూస్తూ ఉన్నారు కదండి, ఇక్కడ ఎంతో వైభవంగా ఉన్నాయి. అంటే తాటి కళ్ళు తీయడం, మన రైతులకి పొలం చేతికి వస్తే ఎడ్లతోటి ఒడ్లు తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు కదా, చాలా బాగుంది.
ఇలా ఒక్కొక్క బొమ్మ గురించి వర్ణించాలంటే నా వయసు సరిపోయేలా లేదు. ఇంకా ఇక్కడ వాటర్ బాటిల్స్ లాగా చూపిస్తున్నారు. వీటి గురించి అన్నీ ఇక్కడ మనకి తెలిసిన సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మన డాల్స్ గురించి ఏమైనా చెప్తారా? ఫ్రెండ్స్, మన ఐరా ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ మరి కొండపల్లిలో ఒక షాప్కి అయితే వచ్చేసాము. ఆ షాప్ ఓనర్ గారు అయితే మన ముందున్నారు. సార్ని అడిగి ఈ కొండపల్లి ఈ బొమ్మల విశిష్టత గురించి, ఇక్కడ వీళ్ళ షాప్లో ఏమేమి దొరుకుతాయి, ఏంటి ఆ హిస్టరీ కూడా సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మేము ఐరా ఛానల్ నుంచి వస్తున్నామండి. మీ పేరు? హేమంత్ గారు. హేమంత్ గారు, మన షాప్లో ఇన్ని రకాల బొమ్మలు ఇది పెట్టారు. మీరు ఈ వృత్తిని ఎంచుకున్నారా లేకపోతే మీకు? అంటే మా ఫాదర్ వాళ్ళు చేసేవాళ్ళు, అంటే మా నాన్నగారు నుంచి చేసేవాళ్ళు. మేము చదువుకున్న తర్వాత ఇంక ఇదే బిజినెస్. మీరేం చదువుతున్నారు? బీటెక్ సివిల్. ఓకే ఓకే, నైస్. తర్వాత ఇంక ఇదే బిజినెస్ లో కంటిన్యూ. ఓకే, ఆన్లైన్ ద్వారా బాగుంటుంది. ఆన్లైన్ నుంచి చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి ఆన్లైన్లో కూడా ఈ కొండపల్లి బొమ్మలు మనకి దొరుకుతాయి. అందుకనేసి ఇక్కడ నుంచి కూడా మన ఈ షాప్ నుంచి కూడా ఇంకా షాప్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఆ షాప్ నుంచి కూడా మనం ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు. సార్, ఇంకా మన బొమ్మల గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. మన దగ్గర ఏమేమి దొరుకుతాయి, వెరైటీస్ ఏమున్నాయి, ఇంకా కొత్తగా ఏమన్నా ఉన్నాయా మన ప్రేక్షకుల కోసం? కొండపల్లి బొమ్మ అంటే ఏంటంటే సార్ ఇవన్నీ ఏంటి? బ్యాంగిల్స్. ఓకే, లేడీస్ కి బ్యాంగిల్స్, పర్ మళ్ళీ బ్రాస్లెట్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే ఓకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది. అంటే నాకు తెలిసి కొండపల్లి బొమ్మల గురించి తెలుసు, కొండపల్లి బ్యాంగిల్స్ గురించి అయితే నాకు తెలియదు. సో ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నాను. అసలు నేను ఈ వరల్డ్ డాన్సింగ్ డాల్ వచ్చేసి మన సిగ్నేచర్. అచ్చా, ఓకే. కొండపల్లి సిగ్నేచర్. ఓకే. కొండపల్లి అంటే మెయిన్ సిగ్నేచర్ టూత్ అండి. మీరు పట్టుకున్న వెయిట్ ఉంటుంది, చాలా వెయిట్ లెస్. అగ్గి పుల్ల కంటే వెయిట్ తక్కువ. ఇది ఈ వుడ్ బొమ్మకి తప్ప దేనికి పనికిరాదు. పొయ్యిలో వేసినా కానీ మండదు అనమాట, పొగ వస్తుంది తప్ప మీకు మంట రాదు. ఇది ఓన్లీ ఈ కార్వింగ్ కి తప్ప దేనికి పనికిరాదు. ఇదే వుడ్ ఎందుకు వాడాలంటే ఫైన్ క్వాలిటీ, స్మూత్ గా ఉంటది. మనం చేసేటప్పుడు మెత్తగా, ఇప్పుడు ఈ షేప్ అంతా రావాలి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇది కూడా హ్యాండ్ మేడ్ అండి. మొత్తం హ్యాండ్ మేడ్. ఇదంతా హ్యాండ్ తో చేయాలి. అంటే సింగిల్ ఇదంతా ఒకటే వుడ్ అండి. ఒకటే ఇదంతా ఇది జాయింట్ పైన, ఇదంతా ఒకటే వుడ్. మనిషి సపరేట్ అనమాట, ఏకాండం అంటారు. అలా ఇలా వస్తుంది కదా, అలా అట్లా లేదు. ఇది ఫుల్ ఓపెన్ అవుతుంది. తీసుకోండి, ఒకటి పర్లేదు, తీసుకోండి మేడం. లేదు లేదు, అలా అవుతుంది. ఇక్కడ ఇదంతా ఏంటి? ఇది ఒక థీమ్ అండి. ఇదంతా విలేజ్ థీమ్స్ అనమాట. మొత్తం ఎవరు వృత్తులు వాళ్ళది అనమాట. ఓకే ఓకే, నైస్. డాడీకి ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా వరకు చాలా అంటే ఇక్కడ మనకి చరిత్రను చూపిస్తున్న డాల్సే ఎక్కువ ఉన్నాయండి. అంతేకాదు మనకి భగవంతుని ప్రతిరూపాలు, దశావతారం, మన చరిత్ర అంటే హిస్టారికల్ చరిత్ర మొత్తం ఇక్కడ ఉందండి. అంటే వాళ్ళు ఎంత నైపుణ్యంతో, అంటే బొమ్మలు చెక్కడంలో ఒక నైపుణ్యత, వాళ్ళ ఆలోచన విధానంలో, అంటే ముందు తరాల వాళ్ళకి ఈ హిస్టరీ చెరిగిపోని చరిత్రగా వీళ్ళు కొండపల్లి వాళ్ళు, వీళ్ళకి నిజంగా ఈ కళాకారులకి నిజంగా శతకోటి ధన్యవాదాలు తెలియజేయాలండి. థ్యాంక్ యూ సార్. మీరు అంటే మీరు ఏం వర్క్ చేయరు కదా, వర్క్ కూడా చేస్తారు. అంటే మీరు కూడా కళాకారులు, మీకు కూడా ధన్యవాదాలండి. ఇదివరకు చేసేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే సేల్స్ సరిపోతుంది. సో ఆర్ట్ ఉంది కదా మీ దగ్గర, సో అది మాకు నిజంగా మా ప్రేక్షకులకి ఈ సార్ హేమంత్ గారు కూడా ఒక కళాకారునండి. ఈ కళాకారుడిని చూసారు కదా, మరి ఇక్కడ ఉన్న మొత్తం ఈ డాల్స్ అన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇంత మంచి డాల్స్ని ఇక్కడ మనం చూస్తున్నందుకు మన ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక షాప్లో ఇంకా కొన్ని మరి డాల్స్ చూద్దాము. అది కాక మన హేమంత్ గారు మనకి బయట ఎద్దుల బుల్స్ ఉన్నాయి, అది ఫైబర్ తో చేశాను. ఓకే. అది మాకు ఒంగోలు గిత్తలండి. మన ఒంగోలు గిత్తల్ని కూడా ఎంత చక్కగా ఇక్కడ ఉన్నాయి. నాకైతే ముందు అక్కడికి వెళ్ళేసి ఒక వీడియో అయితే అక్కడ తీసేసుకుందాం. డాన్సింగ్ డాల్ కూడా ఉందండి, 6 feet. చూసాను.
చూసారు కదండి ఒంగోలు గిత్తలు విడిగా వెళ్తే కుమ్మోదులు పెడతాయి, ఇలానే ఉంటాయండి మా ఒంగోలు బుల్స్. సో ఇలాంటిది కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. అలానే 6 feet ఉన్న డాన్సింగ్ డాల్ కొండపల్లి బొమ్మ. ఈ డాన్సింగ్ డాల్ అంటే అసలు అంటే కలర్స్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం కానీ ఆ ఆర్ట్ కానీ ఇలాంటివి కానీ మన ఇంట్లో ఉంటే నిజంగా అంటే నా అంత అందంగా లేకపోయినా పర్వాలే అందంగా ఉన్నాయండి, నాకంటే చాలా అందంగా ఉన్నాయి. మరి ఇలాంటి డాల్స్ని ఇక్కడ ఇంతమంది కళాకారులు ఇక్కడ ఇంత చక్కగా మనకి కన్నుల విందులుగా చేస్తున్నారు కదండి. మరి ఇంకా కొన్ని డాల్స్ని చూసారు, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎట్టకేలకి కొండపల్లికి అయితే వచ్చేసామండి. కొండపల్లికి వచ్చాము. మరి డాన్సింగ్ డాల్ని చూసారు కదా, ఎంతో అద్భుతంగా ఉంది. ఈ డాన్సింగ్ డాల్ ఎంత చక్కగా అద్భుతంగా ఆవిష్కరించారు. మరి ఇలాంటివే కాదండి, ఇంకా మనకి మన 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కొండపల్లి బొమ్మల గురించి ఇంకా చాలా క్షుణ్ణంగా తీసుకుందాము. ఇంకా మెసేజ్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి కూడా ఈ విశేషాలని వింతల్ని ఈ పక్షుల్ని వీటితోటి ఇంకా ఏమేమి డాల్స్ చేశారో మన ఐరా ఛానల్ ప్రేక్షకుల ముందుకి తెచ్చేసేందుకు మేము క్లాస్ రాజా మాస్ రాణి వచ్చేసాం. మరి చూసేద్దామా సార్? ఇప్పుడు ఇది ఏ చెక్కతో తయారు చేస్తారు? ఇది వుడ్ పౌడర్ సార్, వుడ్ పౌడర్ అను పేపర్ మెష్ సార్. ఇది ఓకే ఓకే. కొండపల్లి బొమ్మ తయారయ్యేది వచ్చేసి పొనికి చెక్క సార్. తెల్ల పొనికి నల్ల పొనికి అని 2 types ఉంటాయి అన్నమాట. వాటితో తయారు చేస్తాం. ఓకే ఓకే ఓకే. వాటితోనే ఎందుకు అంటే అది స్మూత్ గా ఉంటది, లైట్ వెయిట్ ఉంటుంది సార్. మాకు ఐరా ఛానల్కి డాక్టర్ సత్యనారాయణ గారు మనకి హెల్ప్ చేశారు. నమస్తే సార్. సార్ మీకు ఈ బొమ్మల గురించి హిస్టరీ తీయాలి అని ఫస్ట్ మీరే నాకు నా మనసులో బీజం నాటారు సార్. సో అందుకనే మాకు మీరు చాలా ఇలా మాకు ఆతిథ్యం దొరకడానికి కానీ ఇక్కడ సార్ ద్వారా కానీ మీ ద్వారా కానీ చాలా చక్కని ఆతిథ్యం దొరికింది. సో మీరే ఫస్ట్ నాకు ఈ ఐడియా ఇచ్చారు. సో మీకు మేము నిజంగా మా ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ కూడా కృతజ్ఞతతో ఉంటారు. సార్ మాకు మీ గురించి ఒక ఐరా ఛానల్కి ఒక మెసేజ్ సార్. సార్ చెప్పండి, మాకు ఐరా ఛానల్ వాళ్ళకి మీరు చెప్పడం వల్లే మేము ఈ కొండపల్లి వచ్చాం. మీ ఆధ్వర్యంలోనే మేము ఈ మనకి ఐరా ఛానల్ వాళ్ళకి ఈ కొండపల్లి బొమ్మల గురించి విశిష్టత గురించి మేము ప్రమోషన్ చేయడానికి అయితే వచ్చేసాం. మేము మా క్రిష్ మేము మాస్ రాజా క్లాస్ రాణి లేదు క్లాస్ రాజా మాస్ రాణి వచ్చేసాం సార్. మీ ఆధ్వర్యంలో మీకు ఎందుకు అనిపించింది ఇలాగా కొండపల్లి గురించి బొమ్మల గురించి 400 సంవత్సరాల చరిత్ర అన్నారు, ఇంకా మాకు తెలియని మెసేజ్ ఏముంది? తప్పకుండా మేడం. నమస్కారం అండి. ముందుగా ఐరా ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. మేము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మేము ఫాలో అవుతాం. మేడం గారు ఆధ్వర్యంలో ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసేసి స్టేట్లో మనకు తెలియనటువంటి విఐపీల గురించి కానీ లేదు కొన్ని ప్రదేశాలు టెంపుల్స్ని కూడా చాలా చక్కగా షూట్ చేసి వాటిని మేము ఎన్నో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. అలాగే మా కొండపల్లి బొమ్మల్ని కూడా మన ఐరా ఛానల్ ద్వారాగా ప్రేక్షకులకు అందించి మంచి మెసేజ్ ఇప్పించి ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇక్కడికి రాలేని వాళ్ళకని చెప్పేసి తెలుసుకొని మేము వారిని సంప్రదించకపోయింది. మేము వారిని అడిగిన వెంటనే మాకు ఒప్పుకొని మేము కూడా ఇక్కడ ప్రోగ్రాం చేస్తామని వచ్చినటువంటి కొత్తపల్లి సోనాక్షి గారికి మా యొక్క శుభాకాంక్షలు చెప్తూ అలాగే వారి హీరోకి కూడా వెల్కమ్ చెప్తూ ఈ కొండపల్లి విశిష్టత ఏంటంటే రాజధానికి అతి దగ్గరలో విజయవాడ పక్కన 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ కొండపల్లి బొమ్మలు. ఇది గతంలో ఒక 400-500 సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలా చక్కటి పేరున్నటువంటి కొండపల్లి మేడ్ హ్యాండ్. ఇక్కడ తయారు చేసే ఏ బొమ్మలు కూడా మేడం గారు ఒక చెక్కని తీసుకొని ఆ చెక్కని ప్రతిదాన్ని చెక్కి ఒక బొమ్మగా ఆకారంలో తయారు చేస్తారు. దీని యొక్క విశిష్టత ఇదేనండి. ఇక్కడ కనిపించే ప్రతి బొమ్మ కూడా ప్రతి వ్యక్తి తన చేతితో స్వయాన చెక్కి తయారు చేసినటువంటి బొమ్మలు మేడం. ఈ చేతులు ఇవి మాత్రమే ఇంకొక చెక్కతో ఆర్టిఫిషియల్గా అంటించి చేస్తారు తప్ప ఉన్నటువంటి ఆకారాలు మొత్తం కూడా ఒకే చెక్క మీద తయారు చేసినటువంటి
ఈ బొమ్మల విశిష్టత హ్యాండ్ మేడ్ మొత్తం హ్యాండ్ మేడ్ తోటి ఇంత చక్కగా చేశారంటే ఈ కళాకారులకి నైపుణ్యాన్ని నిజంగా ఎంతో ఏం చెప్పాలో కూడా మాటల్లో రావట్లేదు. ఇంత అద్భుత కళా నైపుణ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచిన ఈ కళాకారులకి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అద్భుత ఆవిష్కరణ కదండి. మనకి బ్రహ్మం గారు బ్రహ్మదేవుడు అక్కడ సృష్టిస్తే వీళ్ళు ఇక్కడ ఇలా సృష్టించారనమాట. అద్భుతం. వారికి నిజంగా కళాకారులకి శతకోటి వందనాలు తెలియజేస్తారు. సార్ ఇంకా మన ఐరా ఛానల్ ప్రేక్షకులకి మీ ద్వారా ఏం తెలియజేశారు? తప్పకుండా మేడం. ఐరా ఛానల్ ప్రేక్షకులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీన్ని ఫాలో అవటం వల్ల స్టేట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప కళాఖండాలు మన దగ్గర తీసుకురావడమే కాకుండా గొప్ప వ్యక్తులని కూడా పరిచయం చేసే కార్యక్రమాలు ఉంటాయి. మన యొక్క ప్రదేశాల్లో ఇలాంటి కళాఖండాలు కానీ ఇంకా గొప్ప వ్యక్తులు కానీ గొప్ప ఖండాలు కానీ ఏవైనా ఉంటే తప్పనిసరిగా ఈ ఛానల్ ద్వారా వెలుగు తీసుకురావడానికి కోసం మీ అందరికి ఉపయోగపడుద్ది. దీని ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలాగా మీరు దీన్ని ఎంకరేజ్ చేస్తే తప్పనిసరిగా ఫ్యూచర్లో మీ ఏరియాలోకి కూడా వచ్చి మీకు కూడా ఎంటర్టైన్మెంట్ కలిగించడానికి ఈ ఛానల్ 100% ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. నేను కూడా అలానే ఎంటర్టైన్మెంట్ అయ్యే ఈ ఛానల్ని నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన కొత్తపల్లి సత్యనారాయణ గారు ఒక మనకి చూపించడమే కదండి, తను ప్రొఫెషన్ వచ్చేసి డాక్టర్ గారండి. అంత వృత్తి అంత అంటే ఒక మనిషికి ఆరోగ్యం ఇచ్చేదంటే కనిపించే దేవుడు అని అంటాం మనము. అలాంటి మా సత్యనారాయణ సార్ మనతో ఉండడం మాకు నిజంగా చాలా సంతోషం. మాకు ఐరాకి మా ఐరా ఛానల్కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రుల కళా నైపుణ్యానికి, మన సంస్కృతి సాంప్రదాయాలకి, వారసత్వానికి సజీవ సాక్ష్యాలుగా కొండపల్లి కొయ్య బొమ్మలు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ బొమ్మల విశిష్టతను తెలిపే కొన్ని ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాజవంశాల ఆదరణ పొందిన కొండపల్లి కొయ్య బొమ్మల చరిత్ర సుమారు 400 సంవత్సరాల నాటిది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మరియు రెడ్డి రాజుల పాలనలో ఈ కళాకారులు ఎంతో ఆదరణ పొందారు. ఈ బొమ్మలను తయారు చేసే కళాకారులను ఆర్య క్షత్రియులు లేదా నకర్షాలు అంటారు. వీరు శతాబ్దాల క్రితం రాజస్థాన్ ప్రాంతం నుండి వలస వచ్చి కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో స్థిరపడ్డారని చరిత్ర చెబుతోంది. ముకుందరాజులు అనే మహర్షి తమకు ఈ కళను ప్రసాదించారని వీరి నమ్మకం. ఈ కళాకారులు 16వ శతాబ్దంలో రాజస్థాన్ నుండి కొండపల్లికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వీరి చరిత్ర బ్రహ్మాండ పురాణాల్లో కూడా ప్రస్తావించబడింది. మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అనగానే గుర్తొచ్చేవి ఎన్నో ఉన్నాయి. కానీ ఒక్క కొండపల్లిని చూడగానే అచ్చమైన తెలుగుదనం, మన పల్లెటూరి అందాలు కళ్ల ముందు కదలాడేలా చేసే అద్భుతాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అది ఒక్క కొండపల్లిలోనే సాధ్యం. అవునండి, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని, మన హస్తకళ గొప్పతనాన్ని చాటి చెప్పిన కొండపల్లి కొయ్య బొమ్మలు సజీవ సాక్ష్యాలుగా మన ముందున్నాయి. గ్రామీణ జీవన విధానం. కొండపల్లి బొమ్మలు కేవలం ఆట వస్తువులు కావు, అవి తెలుగువారి సంస్కృతికి అద్దం పడతాయి. పల్లెటూరి వాతావరణం, వడ్లతో నిండిన ఎడ్లు, ఏనుగుల అంబారీలు, తాటికల్లు గీస్తున్న కార్మికులు, కవ్వంతో మజ్జిగ చిలుకుతున్న మహిళలు వంటి రూపాలు గ్రామీణ జీవనాన్ని కళ్ల ముందు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అంతేకాదు పురాణ పాత్రలు, దేవుళ్ళు, విగ్రహాలు, దశావతారం సెట్లు, శ్రీకృష్ణుని లీలలు, ఆధ్యాత్మిక రూపాలు కూడా ఈ బొమ్మల్లో అద్భుతంగా కొలువు తీరి ఉన్నాయి. అంతేకాదండి, వృత్తులకి సంబంధించిన వేషధారణలు, పల్లె పడుచులు ముగ్గులు వేస్తున్నట్లు, ఎడ్ల బండ్లు, తాటి చెట్లు, అంబారి ఎక్కిన రాజులు, దసరా ఏనుగులు, ఇంకా ఎన్నో రకాల జంతువులు, పక్షులు. అంతేకాదండి, అందమైన పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, అలానే పెళ్లి పరివారం మొత్తం బొమ్మల రూపాలలో ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. అంతేకాదు మనం ఎన్నో చిహ్నాలతో కూడా ఇక్కడ అందమైన బొమ్మలు కొలువు తీరి ఉన్నాయి. మరి కంపల్సరిగా మన కొండపల్లికి వచ్చి ఈ బొమ్మల కొలువును మీరు కూడా చూసి హ్యాపీ అవుతారని మనసారా కోరుకుంటూ, పొనికి కర్ర చేసే మాయాజాలం. కొండపల్లి బొమ్మలను కేవలం పొనికి అనే ప్రత్యేకమైన తేలికపాటి కలపతో మాత్రమే తయారు చేస్తారు. ఈ కర్ర ఎంతో మెత్తగా, సులువుగా చెక్కడానికి వీలుగా ఉంటుంది. సహజ సిద్ధమైన రంగులను పూర్వం ఈ బొమ్మలకు చింతపిక్కల గుజ్జు, కూరగాయల రసాలు మరియు సహజ సిద్ధమైన లవణాలతో చేసిన రంగులను మాత్రమే పూసేవారు. ఇవి బొమ్మలకు జీవాన్ని ఇస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్,
కొండపల్లి పార్ట్ 2లో మళ్ళీ కలుసుకుందాం. ఐరా ఛానల్ ప్రేక్షకులందరూ ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.